చరణ్, నువ్వేం నేను స్కూల్కి రాలేదు? మేడం, మా తాతయ్య చనిపోయారు మేడం. అయ్యో పాపం, ఎప్పుడు చనిపోయారు? 3 సంవత్సరాల క్రితం మేడం. మరి నిన్నెందుకు రాలేదురా? సరిగ్గా స్కూల్కి వచ్చే సమయంలో మా తాతయ్య గుర్తుకొచ్చాడు మేడం. అందుకే ఏడ్చుకుంటూ ఉండిపోయాను. మేడం, ఈ అబ్బాయి అన్ని అబద్ధాలు. నిన్న వాళ్ళ అమ్మ జంతుకులు చేస్తుంటే తిన్నాను ఉండిపోయాడు మేడం. ప్రవీణ్, ఊరుకో. ఎందుకు ఊరుకోవాలరా? నేను అడిగితే చిన్న జంతువు ఒకే ఇచ్చావా? అందుకే చెప్పాను. సరే కూర్చోండి. ఏరా దిగ్విజయ్, నువ్వేం రాలేదు నేను స్కూల్కి? మేడం, నిన్న రాత్రి జలుబు, దగ్గు, జ్వరం అన్నీ వచ్చాయి మేడం. అయ్యో పాపం, మందులు వేసుకున్నావా? అంటే మేడం, జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్టు కళ వచ్చింది మేడం. మేడం, కళ్ళలో కూడా మందులు వేసుకోవాలి మేడం. ఏ రాస్కెల్, కల్లో జ్వరం వస్తే స్కూల్ ఎందుకు మానేసావురా? అంటే స్కూల్కి వస్తే ఇంకా ఎక్కువైపోద్దని రాత్రికి మానేసాం మేడం. నోర్మోయ్, కూర్చో. రే పవన్, నువ్వేం రా రాలేదు నేను స్కూల్కి? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మానేస్తూ ఉంటావు. మీ అమ్మా నాన్న దెబ్బలాడరా? మా అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటారు మేడం, అందుకే ఉండిపోయాను. వాళ్ళు దెబ్బలాడుకుంటే నువ్వు ఎంపైరింగ్ చేసావా? ఎవరు గెలుస్తారో చూడడానికి ఉండిపోయాను మేడం. ఏంట్రా బాబు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు మానేస్తుంటారు. ఈ రోజు మన స్కూల్కి ఎంఈఓ గారు వస్తున్నారు. అతను ఏ ప్రశ్నలు అడుగుతారో, మీరేం చెప్తారో టెన్షన్గా ఉందిరా నాకు. మేడం, మేము ఉన్నాం కదా, మీకేనా టెన్షన్? మీరున్నారనేరా నా టెన్షన్. సరే కానీ తెలుగులో ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. కార్తీక్ పుస్తకము చదువుతున్నాడు, ఇది ఏ కాలం? తనుష, నువ్వు చెప్పు. కార్తీక్ పుస్తకం చదువుతున్నాడు అంటే ఖచ్చితంగా అది పరీక్షల కాలం. చా, ఊరుకో. నిజమే మేడం, కార్తీక్ పరీక్షలు లేకపోతే పుస్తకమే తీయడు. సర్లే కూర్చో. రే సురేంద్ర, నించోరా. క్యాట్ స్పెల్లింగ్ చెప్పు. మేడం, క్యాట్ అంటే పిల్లే కదా మేడం? అవును, పిల్లే. మియాం మియాం అంటది, ఆ పిల్లే కదా మేడం? ఆ పిల్లేనరా. నేను ఒక సినిమాలో చూసాను,